ద్వితీయోపదేశ కాండము అధ్యాయము 4 పరిశుద్ధ వచనములు 1, 2 మరియు 6 నుండి 8 వరకు. ఇశ్రాయేలీయులారా, నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. మీ దేవుడైన యావే ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని కైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో మీరు ఏమియును చేర్చరాదు, వాని నుండి ఏమియును తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇందటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో నున్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన లేఖ అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 17, 18, 21, 22 మరియు 27. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఈ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి కలది. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసి కొనకుడు, దానిని ఆచరింపుడు. ఏలైనా ఆ వాక్కును కేవలము విని ఆచరింపని వాడు అద్దమున తన ప్రతిబింబమును చూచుకొనునట్టి వ్యక్తి వంటి వాడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన దైవభక్తి ఏదనగా అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇగలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు సువార్త అధ్యాయము 7 పరిశుద్ధ వచనములు 1 నుంచి 8 వరకు మరియు 14, 15,
మరియు 21 నుంచి 23 వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగు కొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగు కొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పాన పాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరుప వలయున్నను ఆచారము ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెనో, ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవనీయము మూలమును అనుసరించుచున్నారు. మానవ నియమములను అనుసరించుచున్నారని పలికెను. పిదప ఆయన జన సమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయ కలిగినది ఏదియును లేదు, కానీ లోపలి నుండి బయలు వెల్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌర్ష్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచునని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. A reading from the book of Deuteronomy chapter 4 verses 1 and 2 and 6 to 8. Now so Israel, give heed to the statutes and ordinances that I am teaching you to observe, so that you may live to enter and occupy the land that the Lord, the God of your ancestors, is giving you. You must neither add anything to what I command you, nor take away anything from it, but keep the commandments of the Lord your God with which I am charging you. You must observe them diligently, for this will show your wisdom and discernment to the peoples who, when they hear all these statutes, will say, surely this great nation is a wise and discerning people. For what other great nation has a God so near to it as the Lord our God is whenever we call to him? And what other great nation has statutes and ordinances as just as this entire law that I am setting before you today? The word of the Lord. Thanks be to God. A reading from the letter of James, Saint James chapter 1 verses 17 to 18 and
21, 22 and 27. Every generous act of giving with every perfect gift is from above, coming down from the Father of lights, with whom there is no variation or shadow due to change. In fulfillment of his own purpose, he gave us birth by the word of truth, so that we would become a kind of first fruits of his creatures. Therefore, rid yourselves of all sordidness and rank growth of wickedness, and welcome with meekness the implanted word that has the power to save your souls. But be doers of the word and not merely hearers who deceive themselves. Religion that is pure and undefiled before God the Father is this: to care for orphans and widows in their distress, and to keep oneself unstained by the world. The word of the Lord. Thanks be to God. A reading from the Holy Gospel according to St. Mark chapter 7 verses 1 to 8, 14, 15 and 21 to 23. Now when the Pharisees and some of the scribes who had come from Jerusalem gathered around him, they noticed that some of his disciples were eating with defiled hands, that is, without washing them. For the Pharisees and all the Jews do not eat unless they thoroughly wash their hands, thus observing the tradition of the elders. And they do not eat anything from the market unless they wash it, and there are also many other traditions that they observe: the washing of cups, pots, and bronze kettles. So the Pharisees and the scribes asked him, "Why do your disciples not live according to the tradition of the elders, but eat with defiled hands?" He said to them, Isaiah prophesied rightly about you hypocrites, as it is written, "This people honors me This people honors me with their lips, but their hearts are far from me. In vain do they worship me, teaching human precepts as doctrines. You abandon the commandment of God and hold to human tradition." Then he called the crowd again and said to them, "Listen to me, all of you, and understand. And there is nothing outside a person that by going in can defile, but the things that come out are what defile. For it is from within, from the human heart, that evil intentions come: fornication, theft, murder, adultery, avarice, wickedness, deceit, licentiousness, envy, slander, pride, folly. All these evil things come from within, and they defile a person." The Gospel of the Lord. Praise the Lord of Jesus Christ.